పరుగులు. వ్యవసాయం వదిలేసాం, ఏవేవో పట్టుకున్నాం. పోనీ పట్టుకున్న వాటి వల్ల సుఖపడ్డామంటే లేదు, వ్యవసాయం నాశనమైంది. పరుగు పెట్టచ్చండి, తెలుగులో సామెత ఉంది, పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని. పోనీ పరిగెట్టినా పాలు దొరికితే సరే, పాలు లేదు నీళ్ళే దొరికేటప్పుడు నిలబడే తాగచ్చుగా, పరిగెట్టడం ఎందుకు అనవసర పాయాసం. ఇంత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి హైదరాబాదులో ఉండి, బెంగళూరులో ఉండి, అమెరికాలో ఉండి, నాకు ఇంత ప్యాకేజీ అంటే నాకు సంవత్సరానికి 30 లక్షలండి, 40 లక్షలని చెప్పిన తర్వాత మళ్ళీ చూసిన తర్వాత 2 ఏళ్ళు కాగానే భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఇద్దరికీ అనారోగ్యాలు. అది వదిలిపెట్టండి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా సరే పిల్లలు లేరు. IVF, DVF, NEFలో సంతాన సాఫల్య కేంద్రం. ఇదివరకు ఎక్కడైనా ఇది ఉందా? ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లో చూసినా 10 మంది, ఓపిక తిరుగులేదు, ఇంకా తిరుగులేదు. బాబు ఇంతమందిని కనద్దాయా అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కనడానికి బతిమాలుతున్నారు. ముఖ్యమంత్రులు స్వయంగా ప్రకటనలు ఇస్తున్నారు, ఒక్కొక్కరు 3 కనమని ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్పాడు స్పష్టంగా. కనీసం 3 కానండి. మరి ఎందుకంటే ఈ కర్మ? అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని 40 ఏళ్ల క్రితం వద్దో అని చెప్పింది ఈ నాయకులే, ఇప్పుడు కనమని చెబుతున్నది ఈ నాయకులే. ఇప్పుడు కన్నవాళ్ళని ఏం చేస్తాం? పైగా ప్రజలు తక్కువ సంతానానికి, ఇద్దరంటే మన వాళ్ళు ఇంకా ఎక్కువ కదా, ఒక్కరే, ఓన్లీ 1, ఇంకా వాళ్ళని అతిగారాభంగా పెంచేసాడు. ఇంకా మాకు ఒక్కడే అబ్బాయి, ఒక్కతే అమ్మాయి, వాళ్ళు అడిగినవన్నీ చెయ్యాలంటే వాళ్ళు మొత్తం నెత్తికి ఎక్కడ మొదలెట్టారు. మొత్తం సమస్యలకి మూల కారణం తక్కువ సంతానం కూడా. ఏ ఇంట్లో అన్నా ఇదివరకు 6, 7, 10 మంది కూడా ఉండేవారు. ఇందులో ఒకడు ఏదన్నా అడిగితే కుదరదురా, నీకు ఇస్తే తమ్ముడికి ఇవ్వాలి, కుదరదు అని చెప్పేసేవారు ఖచ్చితంగా. ఈ తమ్ముడు ఒకడు కాదు, 6 ఉన్నారు అక్కడ. నీకు ఇస్తే 6కి ఇవ్వాలరా అంటే వీడు కూడా సర్దుకునేవాడు. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. పైగా మగవాడు ఏమన్నా కాదురన్నారు, ఆడాళ్ళు వచ్చి ఏమంటున్నారు ఇక్కడ, ఒక్కగానొక్క కొడుకు అన్నవరం మొక్కుకుంటే పుట్టాడు, వాడు అడిగింది కాదంటే నేను వెళ్ళిపోతా పుట్టింటికి. ఇదో పెద్ద సమ్మె. పైగా పుట్టింటికి వెళ్ళడానికి బస్సు ఫ్రీ తెలంగాణలో. నేను అవధానం చేస్తుంటే నన్ను అడిగారు ఒక ప్రశ్న, అప్రస్తుతంలో అడిగారు, తెలంగాణలో ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ కదండి, అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కితే టిక్కెట్ తీరా అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అర్ధనారీశ్వర వేషంలో సరదాకి తెలంగాణలో బస్సు ఎక్కాడు అనుకోండి, టిక్కెట్ తీయాలా వద్దా అన్నారు. నేను వెంటనే సమయస్ఫూర్తి ఉంది కాబట్టి చెప్పా, టిక్కెట్ తీసే పనేమి లేదయ్యా, బస్సులో మొత్తం కిందికి దిగిపోతారో అన్న, ఎందుకంటే ఆయన మెడలో పాము ఉంటుందిగా అన్నాను. అది అవధానం అంటే, అది సరదా అంటే. ఆయన మెడలో పాము ఉంటుంది కదా, ఆయన ఒక్కడే ఎక్కుతాడు, మిగిలిన అందరూ దిగిపోతారు పో అని చెప్పి. ఇంక చెప్పేది అలాగా అంతంత నేను పుట్టింటికి వెళ్ళిపోతాం, వాడు కోరిక తీరాల్సింది అంటే వాడు నేర్చుకున్నాడు అక్కడ, నాన్న కాకపోతే అమ్మ తీరుస్తుంది కదా అని, అమ్మ కాకపోతే నాన్న తీరుస్తాడు కదా అని. గారాభం ఎక్కువైంది. మొత్తం సమస్యలకు మూలం గమనించండి. పోనీ నిప్పులు దొక్కిన వాళ్ళలా మనం పరుగులు పెట్టాం. కరుణశ్రీ గారు చెప్పినట్టే, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పినట్టే, ఆకాశ అంబరము పెఠీల్మనం పగిలి పైబడినట్టులు, ఆకాశం పెఠీల్మని పగిలి మన మీద పడినట్టుగా మనం పరుగులు పెట్టాం. ఏం సాధించాం? పరుగులు పైబడినట్టులు, భూతమేదియో తరుముచునున్న ఎట్టు, లేచింది మొదలు మనుషులను ఉరుకులు పరుగులే, వెనకాల నుంచి ఏదో దెయ్యం తరుముతున్నట్టే. ఇంతకీ ఇదంతా ఎందుకయ్యా? వృధాశ్రమంబుగాని వృధాశ్రమగాక యథార్థమేదియో ఎరుగరొకింత, ఊరికి శ్రమపడ్డం తప్పితే అసలైన యథార్థం ఏమిటో ఎవరికీ తెలియదు. ఈ ఉరుకులెచ్చటికో మరి ఎందుకోసమో, ఈ ఉరుకులెచ్చటికో మరి ఎందుకోసమో, ఇంతగా పరుగులు పడుతున్నారు గమనించండి. పిల్లలు అమెరికాలో ఉన్నవాళ్ళు, హైదరాబాదులో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు గమనించండి. ఇంకా చదివి నువ్వు అదవ్వాలి ఇదవ్వాలి అని పిల్లల్ని ఒత్తిడి చేస్తున్న వాళ్ళందరూ గ్రహించండి. మానవ సంబంధాలు అక్కడే నాశనం అవుతున్నాయి, మా ఇంట్లోనే నాశనం అవుతున్నాయి. మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు టార్గెట్ పెట్టకూడదు. తల్లి కానీ తండ్రి కానీ 20 ఏళ్ల వరకు, కనీసం 10 ఏళ్ళు దాటే వరకు, 10వ తరగతి దాటే వరకు పిల్లలతో మాట్లాడవలసింది ఒక్కటే మాట, నాన్న నువ్వు సంతోషంగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, అంతే. చూసారా, ఒకరిద్దరు కూడా చప్పట్లు కొట్ల. ఈ మాట నచ్చదు ఎవరికి. నువ్వు కోట్లు సంపాదించాలంటే ఈ అని కొడతారు. మీకు ఈ మాటలు నచ్చవు, మరి నా కర్మేంటో నాకు తెలియదు. నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది.
ఈ నచ్చని మాటలు చెప్పినందుకే నాకు పద్మశ్రీ కూడా ఇచ్చారు. నువ్వు చెప్పు, ఇంకా చెప్పు, నేను అది చెప్తా. నాకు సమాజం బాగుపడడం కావాలి, నాకు నచ్చడం మళ్ళీ మళ్ళీ పిలవడం నాకు అక్కలేదు. నిజమా కాదా? జరుగుతోందా లేదా? ఇది మనం ఆలోచిద్దామండి. ఏమి సాధించాం? పిల్లలు దూరం అయిపోయారు. బెంగళూరులో ఉంటారట. బెంగళూరులో ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ జామ్. బెంగళూరులో రైలు ఎక్కాలంటే పొద్దున బయలుదేరాలి, విమానం ఎక్కాలంటే పొద్దున బయలుదేరాలి, రేపు టికెట్ తీసుకుంటే ఈవేళ బయలుదేరాలి. ఏమిటి దరిద్రం? మెదక్లో అంత ట్రాఫిక్ జామ్ లేదే. ఇక్కడ పని చేసుకోలేమా? ఇక్కడ ఊళ్ళు లేవా? ఇక్కడ ఏం చేసుకుని బతకలేమా? నాకు దారి వెంట వెడుతుంటే ఆనందము విషాదము కూడా కలిగించే దృశ్యం ఏంటంటే, దారి పొడుగునా ఎంతమందో పళ్ళు పెట్టుకుని, మొక్కజొన్న పొత్తులు పెట్టుకుని, రకరకాలు పెట్టుకుని అమ్ముకుంటారండి. వీళ్ళ నుంచి నిజంగా బతకడం ఎలాగో నేర్చుకోవాలరా అనుకున్నాను. ఓ చిన్న చెక్క డబ్బా, అదే అక్కడ ఉన్నత ఆసనం, దాని మీద కూర్చుంటుంది ఆవిడ, దాని మీద కూర్చుంటుంది. ఇంకో 2 డబ్బాలు ఖాళీ ఉంటాయి, చెక్కవి ఖాళీ అయిపోయినాయి. దాని మీద ఏవో 4 బొప్పాయి పళ్ళు 4 జామ పళ్ళు పెడుతుంది. సాయంత్రం వరకు అలా కూర్చుంటుంది. అంతే, బతికేస్తున్నారు. వీళ్ళ నుంచి ధైర్యం నేర్చుకోవాలరా అని ఒక ఆనందం. విషాదం ఏంటంటే, నేను వస్తూ కూడా మా డ్రైవర్ని అడిగాను, మొక్కజొన్న పొత్తులు దారిలో ఉంటే కొనుక్కున్నాను, నాకు చాలా ఇష్టం. నేను అన్నాను, ఏమయ్యా అంతసేపు కూర్చుంటాను, సాయంత్రానికి ఏమొస్తుంది వీళ్ళకని అడిగాను. సాయంత్రం వరకు ఉంటే ఏముంటుందండి? ఒక 100 రూపాయలు 150 రూపాయలు మిగిలితే ఎక్కువమ్మా. 100 పోనీ 200, అంటే పెట్టిన పెట్టుబడి పోను 200 300 మిగిలింది అనుకుందాం. నెలకు 10,000 కూడా కాలేదే. ఏం సరిపోతుంది ఆ కుటుంబానికి? వాళ్ళు బతుకుతున్నారే. మనకి 10 లక్షలున్నా సరిపోవట్లేదు. పైగా బాగా డబ్బున్న వాళ్ళని చూసి మధ్యతరగతి వాళ్ళు అనుకరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న స్కూల్లో చదవాలి, వాళ్ళు కట్టిన డబ్బు మనం కట్టాలి, వాళ్ళంతా అవ్వాలి. ఈ టార్గెట్లు ఎప్పుడూ పిల్లలకి పెట్టకూడదండి. వాళ్ళు ఉరేసుకుంటున్నారు ఇప్పుడు, భరించలేక, ఒత్తిళ్లు భరించలేక. హాస్టల్లో చేర్పిస్తున్నారు, బలవంతంగా పట్టుకెళ్ళి అక్కడ ఉరేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంత చేస్తే ఏమైంది? పాపయ్య శాస్త్రి గారు చెప్పినట్టే, ఈ ఉరుకులు ఎచ్చటకో మరి ఎందుకోసమో ఇంత యాతన పడి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయించి, అమెరికాలు పంపించి, బెంగళూరులో పంపించి, హైదరాబాద్లో పంపించి, దేనికి? ఉరేసుకోవడానిక? అంతిమ లక్ష్యం జీవితంలో ఆనందమే కదా. అంత శీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం అంటారు యోగ వాసిష్టంలో. నువ్వు ఏం చేసినా, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, సంసారం చేయి, సన్యాసం పుచ్చుకో, ఏదైనా చేయి, మనసు శాంతిగా ఉందా? మనసు శాంతిగా ఉందా? అది లేనప్పుడు ఇవన్నీ దండగానాడు. అనంతమైన తపస్సు ఫలంగా తప్పితే ఆ మనశ్శాంతి రాదండి మనిషికి. ఇవాళ మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతిని మనం సాధించగలగాలి. అప్పుడు పతనం చెందకుండా ఉంటాం. పతనం ప్రారంభమైతే ఎలా ఉంటుంది? ఇలాగే బాగా కోట్లు ఖర్చు పెట్టి చదివిస్తారు, అప్పులు కూడా చేస్తారు. ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్, పూటకి టికాణా లేనివాడికి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేస్తారు, అమెరికా పంపిస్తారు. వాడిని అమెరికా పంపిస్తారు. మా డ్రైవర్ కొడుకు ఒకసారి నాతో మాట్లాడుతూ, తండ్రి రాక ఒకసారి కొడుకు వచ్చాడు. వాడిని చూస్తే నాకు అనుమానం వచ్చింది, ఇక లైసెన్స్ ఉందా అన్నది. వాడు కుర్రాడు, ఏమో లైసెన్స్ లేనివాడు ఎవరికి పోలీసు పట్టుకున్నాడు. గరికపాటి నరసింహరావు గారు లైసెన్స్ లేకుండా ఎక్కాడంటే, ఇప్పుడు నన్ను అంటే పేపర్లో వస్తుంది, వాడి పేరు అది నా పేరు వస్తుంది, పద్మశ్రీ అని పెడతాడు పక్కనే. నేను నీకు లైసెన్స్ ఉంది? అబ్బాయి ఉందండి, నాకు 20 ఏళ్ళు వయసు. నువ్వు అంత ఉన్నట్టుగా లేవయ్యా, డ్రైవింగ్ అది లైసెన్స్ సరేలే, దానికి ఏముంది, దాని పేరే లైసెన్స్, అబద్ధం ఆడే సెన్స్నే లైసెన్స్ అంటారు. అందుకని అది వదిలే, నీకు డ్రైవింగ్ వచ్చునండి అన్నాడు. వాడు కారు ఎక్కాక నాకు చెప్పిన రహస్యం ఏంటంటే, నడుపుతాను, మా నాన్న మీ దగ్గరే ఉంటాడు కదండి, ఎక్కువ మీరు పిలిస్తే వస్తారు కదా, మా నాన్నకి మీరు విషయం చెప్పాలన్నాడు. ఏమిట్రా అన్నాడు. నన్ను అమెరికా పంపిద్దామని చూస్తున్నాడండి, నాకు ఇష్టం లేదు సార్, ఆ మాట చెప్పండి అన్నాడు. చూడండి అమ్మా, పిల్లల మనసుతో చేతులు దండం పెట్టి కోరండి, నాకు ఇష్టం లేదండి, మా నాన్న నన్ను బలవంతం పెడుతున్నాడు. ఎందుకు? నీకెందుకు? ఆయన ఏదో డ్రైవింగ్ పని చేసుకుంటున్నాడు, నువ్వేదో చదువుకుంటున్నావు, చదివేవు కదా, చదువు అయిపోతే ఇక్కడ ఉద్యోగం చూసుకోవచ్చు కదా, లేకపోతే డ్రైవింగ్ అయినా చేసుకోవచ్చు కదా. నీకు ఏమోనండి, మా నాన్నకి ఏం లేదండి, మా మేనత్త కొడుకు వెళ్ళాడండి, నేను కూడా వెళ్ళాలటండి. ఇదమ్మా ఇక్కడ సమస్య. ఆ డ్రైవర్ గారి అక్క కొడుకు అమెరికాకి వెళ్ళాడు కాబట్టి తన కొడుకును కూడా పంపాలి. ఎందుకంటే వీళ్ళు పెళ్ళిళ్ళు పేరెంటాల్లో కలుసుకుని, మీ అబ్బాయి ఎక్కడున్నాడో అమెరికా, మా అబ్బాయి ఎక్కడున్నాడో హనుమకొండలో ఉండవేంటి, అమెరికాలో రాలదా అని అన్నాను.
అంచేతనే మనం ఈ సమాజంలో ఈ అమెరికాలు పంపించే వాతావరణం మారాలి అంటే ఒక్క మాట చెబుతానమ్మా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ వ్యాఖ్యానం చెయ్యండి, 2 నెలల్లో మారిపోతుంది వాతావరణం. ఎవరినైనా మీ పిల్లలు ఎక్కడున్నారో అంటే విదేశాల్లో ఉన్నారో అంటే అంత కర్మే వచ్చిందని అడగండి, అంతే. అది వ్యాఖ్యానం, అది వ్యాఖ్యానం. పొగడద్దు, మెచ్చుకోవద్దు, అసూయపడ, అంత కర్మే వచ్చింది, ఇక్కడ దిక్కులేదా అని అడగండి. ఏమనుకున్నా మంచిదే. దెబ్బకి మారిపోతుంది, మొత్తం అంతా దెబ్బకి మారిపోతుంది. మన వ్యాఖ్యానాలను బట్టే సమాజం ఉంటుందండి ఖచ్చితంగా. మనం దాన్ని మెచ్చుకుంటున్నాం. ఈవేళ అమెరికా మా వాడు ప్రయత్నం చేశాడు, రాలేదు. ఎందుకు ఇది? రాకపోవడమే మంచిది, రాకపోవడమే మంచిది. వాళ్ళకి రావడం వాళ్ళ కర్మ. ఎందుకు రావాలంటే అమెరికా వీసా వచ్చిందంటే కర్మ. నేను 10 సార్లు వెళ్ళానండి ఎప్పటికి. వాళ్ళు పిలిస్తే వెళ్ళాను చాలా గౌరవంగా. ఓ నెల 15 రోజులు నెలలో వచ్చేసాను. ఇప్పుడు 6 ఏళ్ల బట్టి పిలుస్తున్నాను, నేను రానని చెప్పాను. నాకు ఇక్కడే చాలా పని ఉందని చెప్పాను. నా పని ఇక్కడే ఉంది చాలా. నా దేశంలో ఊరూరు తిరిగి హిందూ ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నా భుజాల మీద ఉంటే నీ దేశానికి నేనెందుకు? నేను రానని చెప్పాను. ఇప్పటికి 2016లో వెళ్ళాను, 8 ఏళ్ళు అయింది, మళ్ళీ వెళ్ళలేదు. ఏటా పిలుస్తూనే ఉన్నారు, 3 సార్లు పిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక ఆహ్వానం పెండింగ్లోనే ఉంది, నేను రానని చెప్పినా సరే. కాకపోతే మర్యాదగా చెబుతాం, వాళ్ళు బాధపడినా ఖాళీ లేదండి, వీలు కాదండి, ఏదో ఒంట్లో బాగోలేదు, ఏదో చెప్తాం. అసలు మనసులో విషయం ఏంటంటే నా 2 రాష్ట్రాల్లో నా తలభారానికి మించినంత పని ఉందమ్మా, నేను ఎందుకు వెళ్ళాలి? నాకు ఇక్కడ అఖండమైన గౌరవాలు సన్మానాలు చేస్తూ ఉంటే నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? నా ప్రజల కంటే నాకు వేరే వాళ్ళు ఎక్కువ, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువ, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నాకెందుకు? ఇది దేశభక్తి. ఇక్కడే ఉంటాం, ఉన్నదేదో తింటాం, ఏమైంది? ఎందుకు వెళ్ళిపోవాలి? ఈ వ్యాఖ్యానం ఎలా ఉండాలి? మా పిల్లలు అమెరికాలో అంత కర్మే వచ్చింది అని వెళ్ళిపోండి అక్కడి నుంచి, అంతే. దెబ్బకు వాళ్ళ మనస్సు మారుతుంది, ఇంకెవరు పంపకుండా ఉంటారు. విదేశాలకు పంపడం కర్మట. పోనీ అక్కడ ఏమైనా బాగుందా మీరు విచారణ చేయండి. అమెరికాలో కేవలం 15-20 యూనివర్సిటీలు చాలా మంచి ఉన్నాయి దేశంలో, మిగిలినవన్నీ నకిలీ యూనివర్సిటీలు, అసలు చదువు లేదు అక్కడ. కెనడాలో అయితే మన విద్యార్థులు కట్టే ఫీజులతో వాళ్ళ బడ్జెట్ నడుస్తోందండి. ఏమి ద్రోహం మనకి! మనం కట్టే బడ్జెట్ డబ్బులతో వాళ్ళ బడ్జెట్ పెట్టుకుంటున్నారు పార్లమెంట్లో కెనడాలో. మళ్ళీ మన మీద ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ భారతదేశం మాకు శత్రువని కెనడా ప్రధానమంత్రి. మన దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అక్కడ కెనడాలో. ఆ దేశానికి మనం ఎందుకు వెళ్ళాలండి? మన దేశానికి వ్యతిరేకమైన దేశాలకు మనం వెడతామా? దేశభక్తి ఏమైపోయింది? ఎంతసేపు దైవభక్తి అయినా? కార్తీక మాసం రాగానే దీపాలెట్టేయడమేనా? కాశ్మీర్లో ఏం జరుగుతుందో గమనించమా? కాశ్మీర్ మనది కాదా? దేశంలో జరిగేవి గమనించాలి కదా. దేశానికి అనుకూలంగా మన పిల్లల్ని పెంచకపోయిన తర్వాత వాళ్ళకి టెన్షన్లు తప్పితే ఏముంటాయండి? పెన్షన్లు ఎందుకు ఉంటాయి? టెన్షనే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వ్యక్తిగత స్వార్థం. అందుకే బాగా ఎదుగుతున్నారు ఇవాళ. ఎదిగి ఎల్కేజీ నుంచి ర్యాంకులు సాధించి ఐఐటి వరకు వెడుతున్నాడు. ఐఐటిలో అది సాధించలేక తలనొప్పి ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఏమైపోయింది? ఐఐటి వాడు ఆత్మహత్య ఏమిటండి? అర్థం ఉందా? విపరీతంగా నష్టాలు వస్తున్న రైతులు ఇంకా భగవంతుడి దేవల్లో వచ్చే సంవత్సరమైనా పంట పండుతుంది, పిల్ల పెళ్ళి కావాలంటే ఏడాది వాయిదా వేద్దామన్న ఆత్మధైర్యంతో బతుకుతున్నారే. ఎంత గొప్పది మన నాగరికత, ఎంత గొప్పది మన ఈ చదువు లేదంటున్న రైతుల నుంచి ఈ చదువుకున్న సన్నాసులు ఎంత నేర్చుకోవాలి. పంట పండకపోతే పోలేవయా, దేవుడు దయదలచలేదు, వచ్చే సంవత్సరం పండుతుంది అని ఆడది ఇంట్లో గోల్ చేస్తుంటే పిల్ల పెళ్ళి ఏం చేస్తాం? డబ్బులు లేనప్పుడు వాయిదా వేయి, ఏం చేస్తాం డబ్బులు అని చెబుతున్నారు కానీ చచ్చిపోవట్లేదమ్మా. ఆ రైతుల నుంచి వీళ్ళు నేర్చుకోవలసింది. వీళ్ళు రైతులకు ఏం చెప్తారండి? బలహీన మనస్కులు. ఎన్ని డిగ్రీలు ఇచ్చినా, థర్మామీటర్లో ఉన్న 104 డిగ్రీల కంటే ఎక్కువ డిగ్రీలు మన పిల్లలు చదివినా మనోధైర్యం లేనప్పుడు ఇదంతా దండగే కదా. అంటే ఇంతెత్తు ఎదిగి ఎలా పడిపోతున్నాడు? ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి సుశ్లోకం వైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకంభోతి పయోధి నుండి పవనాంధోలోకముంజేర గంగా కులంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. డబ్బు కోసం, ర్యాంకుల కోసం, హోదాల కోసమే పెంచడం వల్ల ఎలా తయారవుతున్నారంటే ఆకాశం అంత ఎత్తు ఎదుగుతున్నారు, అక్కడి నుంచి పడిపోతున్నారు. గంగానది అలాగే పడిపోయిందిట. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు. ఏనుగు లక్ష్మణ కవి ఎక్కడ వాడో తెలుసా?
మెదక్ జిల్లా వాళ్ళు సంతోషించే మాట చెబుతా. ఆయన స్వగ్రామం సిద్దిపేట. ఆయన స్వగ్రామం సిద్దిపేట. ఇంటి పేరు పైడిమర్రి లక్ష్మణ కవి. ఏనుగు ఆయన ఇంటి పేరు కాదు. ఇలాగే తెలంగాణ ఆంధ్ర మధ్యలో పండితులు అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు గౌరవాలను బట్టి. ఆయన పెద్దాపురం వెళ్ళాడు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం. అక్కడ మహారాజులు ఆయన ఏనుగు ఎక్కి ఊరేగించారు. అప్పటి నుంచి ఏనుగు ఆయన ఇంటి పేరు అయిపోయింది. ఆయన అసలింటి పేరు ఏనుగు కాదు, అసలింటి పేరు పైడిమర్రి. అక్కడ ఏనుగు మీద ఊరేగించారు. అప్పట్లో ఆ గౌరవం ఇంకెవరికి జరగలేదు, ఆయనకి జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ రాగానే ఏనుగు లక్ష్మణ కవి అన్నారు. అంతే. ఆయన భర్తృహరి సుభాషితాలను అనువాదం చేశాడు తెలుగు పద్యాలు. పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకి ముగ్గురు అనువాదం చేసిన ఇప్పటికీ తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ ప్రచారంలో ఉన్నవి ఏనుగు లక్ష్మణకవి పద్యాలే. అవి అద్భుతంగా ఉంటాయి. అనువాదం అసలు భర్తృహరి యొక్క హృదయాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆకాశంబున నుండి శంభుని శిరంబు గంగానదిని చెప్పాడు. మంచివాళ్ళు కూడా జారిపోతారండి, పతనమైపోతారు. ఎప్పుడు వివేక భ్రష్ట సంపాతములు, వివేకం కోల్పోతే ఇలాగే పడిపోతారు. ఆకాశంలో ఉండేది గంగానది. ఆకాశ స్వయం విష్ణువు పాదాల్లో పుట్టింది గంగానది. శంభుని శిరంబు అక్కడి నుంచి ఈశ్వరుడు శిరస్సు మీద పడింది. అందుండి సీతాద్రి, అక్కడి నుంచి హిమాలయం గంగోత్రి అక్కడ పడింది. అస్తోకంబైన హిమద్రి నుండి భువి, అక్కడి నుంచి హిమాలయం నుంచి భూమి మీద పడింది. భూలోకంబునందుండి అస్తోకంబైన పయోతి పవనంధోలోకముంజేరే, ఆకాశం నుంచి శివుని శిరస్సు మీద, అక్కడి నుంచి హిమాలయం మీద, అక్కడి నుంచి భూమి మీద, భూమి నుంచి పాతాళంలోకి, సముద్రంలోకి వెళ్ళింది, సముద్రం నుంచి పాతాళంలోకి వెళ్ళిపోయింది. వివేకాన్ని కోల్పోయిన మనిషి ఎలా పడిపోతాడో అలాగే గంగా అనేది పడింది. గంగా నది పతనం నిజానికి పతనం కాదు, మనని ఉద్ధరించడానికి ఆవిడ వచ్చింది. ఇక్కడ మనని ఉద్ధరించడానికి ఆవిడ ఆకాశంలో చేసింది. ఆవిడ పతనం ఏం కాదు, అది భౌతికం. ఊరికే పైనుంచి కిందికి జారింది. పైనుంచి మనమే మేడ మీద బట్టలు ఆరేస్తాం, బట్టలు తీసుకున్నాక మేడ నుంచి కిందికి రావేడి. జారేమంటే అలాగా, జారకపోతే బట్టలు ఇచ్చుకో అక్కడ కూర్చుంటావా? మేడ మీద ఆరేసావు, కిందికి తీసుకొస్తావు. అలాగే గంగానది మేడ నుంచి కిందికి వచ్చింది. ఆవిడది పతనం ఏం కాదు. కానీ వివేకాన్ని కోల్పోయిన వాడు ఇలాగే పతనం అవుతాడని గంగానదితో ఎందుకు పోల్చారంటే, గంగానది అంత మంచివాడైనా సరే, గంగానదంత పేరు ప్రచారం పవిత్రత ఉన్నవాడైనా సరే వివేకాన్ని కోల్పోతే భ్రష్టుడవుతాడు. ఆ వివేకాన్ని కోల్పోకుండా మన పిల్లలు ఉంటున్నారా గమనించండి దయచేసి. వాళ్ళు చదువుతున్న పాఠాలు పట్టించుకోండి. వాళ్ళు చదువుకుంటుంటే మనం ఫోన్ చూస్తూ కూర్చోవడం, మనం సీరియల్స్ చూస్తూ కూర్చోవడం, మన రాజకీయాలు మాట్లాడుకోవడం, పేపర్లు చదువుకుంటూ కూర్చోవడం కాదండి. మగాళ్ళైనా ఆడాళ్ళైనా పిల్లలు చదువుతుంటే కాస్త మరీ దగ్గరగా ఉండద్దు, మరీ దూరంగా ఉండద్దు. కొంచెం దూరంగా ఉండి వాడు ఏం చదువుతున్నాడో గమనించాలి. లేకపోతే పుస్తకాల మధ్యలో ఫోన్ పెట్టేస్తాడు, ఎవరికో గర్ల్ ఫ్రెండ్కి మెసేజీలు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చదువుతున్నాడంటే భర్తృహరి సుభాషితాలు. ఎంతో మీకు ఇష్టం కదా, పెద్దమాయి చేసేస్తాడు వీడు. పెద్దమాయ దుప్పటి కప్పుకుని పడుకుంటాడు రాత్రి. మనం పడుకున్నాడు కదా, లేదో లోపల నుంచి ఒక దివ్యమైన వెలుగు, ఏదో విశ్వరూప సందర్శన యోగంలాగే దుప్పట్లోంచి వెలుగు. మనం పొరపాటున దుప్పటి తీసామనుకో, వీడు దుంపదగా టెక్నాలజీ అంతా వాడిదే. సత్య నాదళ్ళకి కానీ గూగుల్ వాడికి కానీ తెలియనంత టెక్నాలజీ వీడికి తెలుసు. తండ్రో తల్లి దుప్పటి తీసి ఓ నొక్కుతాడు, వెంటనే అమ్మా నాన్న ఫోటో ప్రత్యక్షం. అక్కడ ఏం చేస్తున్నారా? మిమ్మల్ని ఆరాధిస్తున్నాను నాన్నగారు. ఈ తల్లిదండ్రులు అమాయకులు. మా అబ్బాయికి మేమంటే ఎంత ప్రేమ అనేది. అంటే దుప్పటి మూసి ఆరాధన చేయాలా? మామూలుగా హాల్లో కూర్చొని చేయకూడదా? ఇది ఆలోచించాలి వాళ్ళు. ఏదో అనగానే పడిపోవడం కాదు. అక్కడ వాళ్ళు మాయ చేస్తారండి, సహజం. ఆ వయస్సు 90 ఏళ్ళ వాడు చేస్తాడు, ఆ మాయ 16 ఏళ్ళ వాడే చేస్తాడు. అందులో ఈవేళ వాడు చుట్టూ ఉండే సినిమాలు, సీరియల్స్, ఫోన్లు అన్నీ మాయ చేయమని చెప్పేవే, మంచిగా ఉండమని చెప్పేవి లేవండి. మన కర్మ. ఎవడు స్వార్థం వాడిది. మరి ఇటువంటిప్పుడు పిల్లల్ని ఏదో కోళ్ళగూట్లో కోళ్ళను కాపాడుకున్న కోడిలాగా మనం కాపాడుకోవద్దా? పాము తినేయకుండా పక్షి గూట్లో పక్షి పిల్లల్ని కాపాడుకున్న పక్షిలాగా మనం కాపాడుకోవద్దా? మన బాధ్యత కదా ఈ కలుషిత వాతావరణం నుంచి. ఇది లేకపోగా మనం చిన్నప్పటి నుంచి అసూయ కలిగేలా చేస్తున్నాం పిల్లలకి. గమనించండి మానవ సంబంధాలు ఎందుకు దెబ్బతింటున్నాయో. నీకు ఎందుకు రాలేదు మార్కులు? 100కి 91 ఎందుకు వచ్చాయి? పక్కింటి పిల్లాడికి 95 ఎందుకు వచ్చాయి? నువ్వు వాడు ఒకటే స్కూల్ కదా, ఒకే రకంగా ఫీజు కట్టాం కదా, ఒకటే డ్రెస్ కదా, ఇద్దరు మగపిల్లలే కదా, ఇద్దరు ఆడపిల్లలే కదా, వాడికి వచ్చిన 95 నీకు ఎందుకు రాలేదు అనగానే వాడికి ఎందుకు రాలేదు అర్థం కావట్లా.
4 మార్కులు 5 మార్కులు తగ్గాయి. ఏదో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, పెద్ద విషయం కాదు. 90 దాటాయంటే గొప్ప విషయం కదండి. 90 దాటాయంటే గొప్ప విషయం కదా. మాకెవరికి దాటలేదమ్మా. ఇవాళ మీ కళ్ళ ముందు మాట్లాడి మీ అందరూ కొన్ని వేల మంది గౌరవం పొందుతున్న నాకు ఎప్పుడూ తెలుగులో 72 మించి మార్కులు రాలేదు. 72. మరి 72 మార్కులు వచ్చిన వాడు ఇంకా 28 మార్కులు తక్కువైన వాడు మీ అందరి గౌరవాన్ని పొందుతున్నాడే. మీ పిల్లలకి ఎందుకండి 92 కోరుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ నోరెప్పలేడు వేదికెక్కితే. నేను ఇప్పుడు 2 గంటలు పుస్తకం లేకుండా కాగితం లేకుండా మాట్లాడుతున్నాను నేను. అంటే ఇవన్నీ చదివానే లేదా, బుర్రలో పెట్టుకున్నానా లేదా? మీ సమాచారం కోసం చెబుతున్నానమ్మా, గొప్ప కాదు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు 3 గంటలు తయారయ్యాను ఈ ప్రసంగం గురించి. నేను 3 అవర్స్, 3 గంటలు. ఏం చెప్పాలి? అక్కడ ప్రజలు ఎవరు ఉంటారు? ప్రభాకర్ శర్మ గారిని అడిగాను, ఆడవాళ్ళు ఎంతమంది వస్తారు, మగవాళ్ళు ఎంతమంది వస్తారు, ఏ వర్గం వారు వస్తారు, అన్నీ చెప్పండి వివరంగా నాకు. వాళ్ళని బట్టి నేను చెబుతా. ఊరికే ఏదో తోచిన పద్యాలు చెప్పడం కాదు ఇక్కడ. అనడం కోసం ఇందాక ఓ పద్యం చెప్పాం, కరుణశ్రీ గారికి చెప్పాం, ఎక్కడో పెద్దవాడు చెప్పిన మాట చెప్పాం, ఇప్పుడు వేరేది చెప్పాం, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికో పెడుతున్నాం. రామాయణం, భారతం, సుందరకాండ అన్నీ వస్తాయి, మీరు చూసుకోండి అయ్యేలోగా. మరి ఇన్ని పుస్తకాలు పొద్దున్న కూర్చొని చూశాను నేను. ఇదివరకే వాటిని పూర్తిగా చదివి అందులో అతి ముఖ్యమైన విషయాలన్నీ వేరే చోట రాసుకుని ఆ కాగితాలన్నీ తీసి మళ్ళీ అసలు పుస్తకాలు తీసి శ్లోకాలు పద్యాలు అనే కాగితం మీద రాసుకుని దారిలో హైదరాబాదు నుంచి మెదక్కి వస్తూ ఈ గంటన్నర సేపట్లో నేను మొత్తం కంఠస్థం చేశానమ్మా కూర్చొని. కాబట్టి కాగితం లేదు, పుస్తకం లేదు. ప్రయాణం కూడా వృధా కావద్దు. ఇన్ని విషయాలు చెప్పాలి 2 గంటల్లో. మళ్ళీ ఏమి కాబట్టి కంఠస్థం చేయాలి. మాటికి పుస్తకాలు చూస్తుంటే మీ దృష్టి నా మీద ఉండదు, ఏదో ఏటో ఉంటుంది. మీ ఫోన్లు మీరు చూసుకుంటారు, నా పుస్తకం నేను చూసుకుంటాను. ఇక్కడ అనేక రకాల గంతులు వేస్తూ అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు వెళ్ళిపోతూ అవన్నీ వస్తున్నాయంటే వరుసలో పేర్చుకున్నాం, కంఠస్థం చేశాం. మరి ఈ ప్రజ్ఞ 100కి 72 మార్కులు వాడికి వచ్చింది కదా. మార్కులు లెక్క కాదు, మూర్ఖత్వం పోవడం లెక్క అని మనం అనుకోవద్దండి ఖచ్చితంగా. ఇవాళ ఎప్పుడైతే మార్కులకు మీరు పోల్చడం మొదలుపెట్టారో అసూయ జన్మిస్తోంది, అసూయ పుడుతోంది పిల్లల్లో కూడా. ఓరవలేనితనం, ఈర్ష్య అంటారు, అది వస్తోంది. అసూయ జనిస్తే ఎలా ఉంటుందో కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు. ఇందాకేమో భర్తృహ సుభాషితాల్లోకి వెళ్ళాం, ఇంకో దాంట్లోకి వెళ్ళాం, ఇప్పుడు ఇందులోకి వస్తున్నాం. కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు, కంటికి నిద్రవచ్చునే. ఇవాళ పిల్లలు 1వ తరగతి వాడు కూడా అసూయతోనే బాధపడుతున్నాడు. పక్క పిల్లాడి మీద ద్వేషం మనమే కలిగిస్తున్నాం ఇక్కడ. నీకెందుకు రాలా అని ఎవరికో అమెరికా వెళ్ళిన వాళ్ళతో పోల్చి, బాగా ర్యాంకులు వచ్చిన వాళ్ళతో పోల్చి పోస్తుంటే 10వ తరగతి చదువుతున్న అమ్మాయి అబ్బాయి అసూయకు లోనవుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక, పోన్లే నీ శక్తిని బట్టి నీకు వచ్చే, మనం ఆనందంగా ఉండడం ప్రధానమమ్మా, మార్కులు ప్రధానం కాదనే మాట తల్లి నోట తండ్రి నోట రాకపోతే ఎలాగండి? మార్కులే ప్రధానం అనగానే అసూయ వస్తుంది.